ఇక దోస్తులు లచ్చక్క మనవరాలు పుష్పవతి అయితే పార్ట్ 3 కావాలని మన సబ్స్క్రైబ్లు అడుగుతురు. ఇక అందుకే మేము పార్ట్ 3 కూడా చేస్తున్నాము. ఇక దోస్తులు మీరు కనుక మా వీడియోని ఫస్ట్ టైం చూస్తారనుకో ఇక దీనికన్నా ముందు 2 పార్ట్లు ఉంటాయి. ముందు అవి చూడుర్రి, అవి చూసిరనుకో వీడియో మంచిగా అర్థమవుతుంది. ఇక బుజ్జమ్మ చిట్టమ్మను మూల కూర్చుని చూస్తుండగా 5 దినాలు గడిచేపాయి బిడ్డ. ఇక నిన్న గోల్డ్ గీకిసిమి తానని చెప్పేసి అయిపోయాయి. ఇక చూస్తుండగా 11 రోజులు వస్తూనే ఉంటాయి బిడ్డ. దావత్కి మెల్లగా ఇక మనము సురువు చేసుకోవాలి బిడ్డ. అవునే అమ్మ, నిజంగా నేనే చూస్తుండగా రోజులు అయిపోవట్టే. ఇక మెల్లగా స్టార్ట్ చేసుకోండి అమ్మ పనులు. బట్టలు తెచ్చుకున్నాడు, ఇల్లు దులుపుడు అదొకటి ఇదొకటి చేసుకోండి అమ్మ. చూస్తుంటే భయమై పడైతుంది అమ్మ, రోజులు గడుస్తూనే ఉన్నాయి. ఇక రోజులు గడుస్తూనే ఉంటాయి బిడ్డ. భయపడితే పనులు అవుతాయా? ఇక కావు కానీ మరి అల్లుని అడుగు బిడ్డ, బట్టల కన్నా పోదామా ఇవాళ? మరి ఒక్కొక్కటి వేస్తుంటేనే ఇక అవుతుంది బిడ్డ. ఇక అన్నీ నెత్తి మీదకి వచ్చినాక ఉరుకులాడితే ఏం ఉండదు, ఉత్త చాటనే అవుతుంది బిడ్డ. ఇక నేను ఆయనను అడుగుతుంది మరి అలా బట్టల కన్నా పోదాము. ఇక బట్టలు తీసుకుంటే పెద్ద పని అయిపోతుంది కదనే అమ్మ. సరే తీరా బుజ్జమ్మ, ఇక నువ్వైతే అల్లుని అడుగు. నేను మరి అన్నకు కూడా ఫోన్ చేస్తా, వాళ్ళని కూడా రమ్మంటారా? ఇక మనమే పోతే చెప్పకుండానే వేరంటారు కదరా. ఈయన ఎటు వెండో కదా, మరి బట్టల కన్నా పోదామా అని అడగనని అడుగుతా. చిట్టమ్మ బాపు ఎటు వెండ్రా? ఇప్పుడే బయటికి పోయిండు గానే. ఏమయ్యా ఇక దావతి దగ్గరికి రానే బట్టే, మరి నువ్వు సప్పుడే వేస్తలేవేందయ్యా? ఇలా బట్టల కన్నా పోదామా మరి ఏమంటావు? ఏంది ఏది సప్పుడే వేస్తలేవు, పట్టలేదన్నట్టు ఉన్నవేందయ్యా నువ్వు? ఏందే ఏమో పట్టలేదా అని అడుగుతున్నావు నన్ను. మరి నేనేం చేయనే? ఇక ఏం చేయాలంటావేందయ్యా? బుడ్డపూరిని మూల కూర్చుని 5 రోజులు గడిచిపోయేసి వస్తుండగా ఇక దావత్ దగ్గరికి రావట్టే, మరి బట్టల కన్నా పోదామా అయ్యాల? ఇక ఒక్కొక్కటి వేసుకుంటేనే అవుతుంది కానీ అయ్యా, మరి అన్నీ నెత్తి మీదకి వచ్చినాక ఎటు ఉరుకులాడతాము, ఏం చేస్తాము? ఇక బట్టలకు పోతే పోదాం కానీ మరి ఏమన్నారే మీ అమ్మ కూడా మీ అన్న కూడా? దావతు ఇప్పుడు వాళ్ళదే ఉంటుంది, మరి అన్నీ వాళ్ళనే తీసుకోమని చెప్పాలి. ఇక నా దగ్గరనైతే పైసలు ఏం లేవు ఇప్పుడు. ఇక అమ్మమ్మలదే ఉంటుంది కదా అని నేను కూడా సపోర్ట్ గంటనే ఊకున్నా. ఇక అన్ని వాళ్ళే అంటే ఎట్లనయ్యా? వాళ్ళు కాకపోతే ఏదైనా పెట్టేది ఉంటే పెడతారేమో కానీ ఇక వచ్చి అమ్మిడున్నందుకు అన్ని మీరే ఏదంటే ఆమె ఏమనుకుంటుంది అయ్యా నువ్వు ఇట్లా మాట్లాడబడితేవేమో? ఇక ఏమన్నా వాళ్ళకు 2-3 ఆడపిల్లలు ఉన్నారు, ఒక్కదానివే నైతివి. ఇక పెట్టకపోతే ఇప్పుడు పెట్టకపోతే ఇంకెప్పుడు పెడతారట మరి. ఇక నాకేం తెలియదు. ఇక మొత్తం వాళ్ళనే పెట్టుకోమను, నాకైతే సంబంధం లేదు. నా దగ్గర 1 రూపాయి కూడా లేవు, ఏమన్నా వేసుకోర్రి. అయ్యో ఏందినా గిట్లనబట్టే? నాకు 1 రూపాయి కూడా లేవు నా దగ్గర అనబట్టే, మొత్తము మీ అమ్మలదే అనబట్టే. ఇక మొత్తానికి మొత్తం అంటే వాళ్ళు కూడా ఏమనుకుంటారో ఏమో. వద్ద ముంగటైనా నాకు చిన్న చూపు ఉండదా? ఇక గింత గతి లేని వాళ్ళు ఎందుకు కూర్చుని పెట్టుకోవాలి అని అన్నారా? ఈయనేమో గిట్ల మాట్లాడబెట్టబట్టే ఏం చేయాలో ఏందో. ఇక కూర్చుని పెట్టకుండా అయిపోతుండేనేమో నా బిడ్డను. సప్పుడు గంట ఇంట్లోనే ఉంచుకొని 500 లేపి స్నానం చేయించుకున్నా అయిపోతుండేనో ఏమో. అట్లా వేద్దామన్నా కూడా నాకు ఒకతే బిడ్డనాయే. ఇక అట్లా వేసినా నాకు ఏం నిమ్మలం ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి నేను? ఇక ఈ కొడుకానికి ఫోన్ చేస్తా మరి. నేను ఫోన్ చేసి బట్టలు కోదామంటుందరా అక్క మరి అని చెప్తా. ఇక అది చిత్రంగి దొరికింది కోడలు, అది ఎట్లా చెప్తే నా కొడుకు అట్లనే వినబట్టే. విని ఏం చేయను ఏమో మరి, బట్టల కన్నా వస్తాడా రాడా అడుగుతా. హలో కొడుకా, ఏడున్నారా? ఇంట్లో ఉన్నావు? జరా పక్కకు వచ్చి మాట్లాడతావారా? అదేరా మరి అక్క ఇక ఇలా బట్టలు కోదామంటుంది, దావతి దగ్గరికి వస్తుంది కదా. ఇక ఒక్కొక్కటి వేసుకుంటేనే అవుతుందమ్మా అని అన్నది పొద్దుగానే. మరి ఇక బట్టలు కోదామనుకుంటున్నాంరా. మరి నువ్వు కోడలు ఎంట పెట్టుకొని రా మరి. సరే నారా కొడుక మరి రాది మరి. మొన్న 500లకు వచ్చినట్టు అంత అయిపోయినాక వచ్చారా కొడుక, జరా బిరానెళ్ళి రర్రి దానికి ఎప్పు కోడలకు. సరే తీరా కొడుక, సరే అదే సరే తీరా మరి. వస్తున్నప్పుడు పైసలు పట్టుకురారా కొడుక, ఏమన్నా నా దగ్గర అయితే లేవు మరి. ఇక 1 రూపాయి లేవే అమ్మ అంటే ఎట్లా రా కొడుక? చూడు రానైతే రర్రి. చూసినావా వీడు అప్పుడు చెల్లంటే ఎంత పానం ఇచ్చేటోడు, పెళ్లి కాగానే మారిపోయాడు. ఇక పెళ్ళాము కొంగు కట్టేసుకుంది, జేబులు వేసుకుంది అన్ని. ఇక పెళ్ళాము ఎట్లా చెప్తే అట్లనే ఇంటుండు. ఇక పెళ్లి కాకముందుకు అమ్మ మాట జవదాటకపోతుండే. ఇక చిట్టమ్మ అంటే పానం వెలగొట్టుకుంటుండే. ఇప్పుడు చిట్టమ్మ లేదు, బుజ్జమ్మ లేదు, అమ్మ లేదు, అయ్యలేడు. మొత్తము పెళ్ళామే లోకం అయిపోయింది. పెళ్ళాము ఎట్లా చెప్తే అట్లనే బట్టే 1 రూపాయి లేవంటుండు వీడు. రానైతే రాని, ఈ సంగతి ఏందో చూసుకుంటా. వీడు ఎట్లా తప్పించుకుంటాడో నేను కూడా చూస్తా. ఇక అమ్మ గానే ఉంది. అమ్మ చూసినా ఇక ఏడుస్తుంటే బాధపడుతుంది. ఇక అమ్మ అన్నకు ఫోన్ చేసినవాయే వస్తా అన్నారా బట్టలకు మరి? ఇక ఫోను చేసిన బిడ్డ. ఇక అప్పటన్న కాదు అప్పట్లెక్క కాదు, మారిపోయిండే బిడ్డ. మీ అన్న మొత్తం మారిపోయిండే. ఇక పెళ్ళాము ఎట్లా చెప్తే గట్నే ఏంటుండే బిడ్డ. అప్పుడు పెళ్లి కాక ముందుకు నువ్వంటే పానం వెళ్ళగొట్టుకునేటోడే బిడ్డ. ఇప్పుడు అట్లా లేడే బిడ్డ. చిట్టమ్మంటే ఎంతో ఇష్టం ఉంటుండే కొడుకు. ఇప్పుడు మొత్తం మారిపోయిండే బిడ్డ. ఏమైందే? అన్న ఏమన్నాడు? ఇక ఏమనుడే అనుడు కగ్గిదలుగా అనుడుకు మునిగిపోను. వాడేమంటాడే అని ముఖంలో చెప్పు. ఇక నా దగ్గర 1 రూపాయి లేవే అమ్మ అంటుండు. ఇక బిడ్డ ఇప్పుడే నిన్ను చూస్తలేడే కొడుకు. నేను 2 రోజులైనా బిడ్డ నీకు తవ్వా.
ఇక నేను చచ్చిపోయిన రోజు నీకు తొవ్వ కూడా బంద్ అవుతుంది బిడ్డ. వాడు నిన్ను ఏం చూసేటట్టుండే బిడ్డ, ఏం చూసేటట్లేడే, మొత్తము మారిపోయిండే. ఇక ఇప్పుడు పెట్టినోడు ఇంకా ముందు పెడతాడని నమ్మకం ఏముంది బిడ్డ. ఆడు అప్పుడు మనిషి కాదే బిడ్డ. అయ్యో అమ్మ నువ్వు ఏడవకే, ఇక రానైతే రాని తీయే, ఎట్లనన్నా అవుతుంది మరి, ఏం చేద్దాం తీ, ఏడవకే నువ్వు. ఇక ఏం చేస్తాను బిడ్డ, ఇక ఆ చిత్రంగా దాన్ని కోడలుగా ఏనాడు వేసుకున్నాను, నా కొడుకు మొత్తం మారిపోయింది బిడ్డ. దాని మాటనే ఏంటాడు, ఇక అది ఎట్లా చెప్తే అట్లనే అది ఆట ఆడిస్తుంది అన్ని. ఇక నేను ఇట్లా ఏడ్చుకుంటూ కూర్చుంటే పనులు కావే బిడ్డ, నేను కూడా జర మారాలనే బిడ్డ. ఇక అమ్మ నేను కూడా నీతోని ఎట్లా చెప్పాలని ఊరుకున్నానే అమ్మ. ఇక అల్లుడు కూడా ఇప్పటిదాకా అడిగితే నాకు సంబంధం లేదు, ఇది అమ్మమ్మ గారిదే ఉంటుంది, వాళ్ళే పెట్టుకోవాలి అని వెళ్ళిపోయిండే అమ్మ. ఇక నీతో చెప్తే నువ్వు బాధపడతావని నేను చెప్పలేదే అమ్మ. అవునా ఏ బిడ్డ, అల్లుడు కూడా అట్లనే అన్నాడే. ఇక ఏం చేస్తామే, ఇక నేను చూసుకుంటా తీయ, ఎవరిని ఎట్లా ఇవ్వడానో ఎవరి సంగతి ఏందో నేను చూసుకుంటా తీయ బిడ్డ. నువ్వు ఏడవకే బిడ్డ, నువ్వు నాకు ఒక్క బిడ్డవే బిడ్డ, నీకు ఒక్క బిడ్డ, నేను చూసుకుంటా తీయలేను. ఇక ఏమంటుందయ్యా ఇప్పటిదాకా మీ అమ్మతోని ఫోన్లో మాట్లాడుతుంది కదా. అదేనే అలా ఇక బట్టలు పోదాము రర్రా అని అన్నదే మరి అమ్మ. అబ్బో మా ఊరంతా బట్టలకు కానీ ఇక నువ్వైతే పైలంగా ఉండు జర, మీ అమ్మతోని ఏడ నువ్వు కన్నాడ నువ్వుతుంది పొక్కల, నిన్ను జర జాగ్రత్త ఉండు, అసలే టిక్కులాడి నమ్మకు. అబ్బా ఇక సరే తీయే పోదాంపా మరి. చూసినావా ఈ కొడుకు ఈ లంగబుడిగాడు ₹1 అంటుండు. రోజు డ్యూటీకే పోతాడు, పైసలన్నీ తెచ్చి ఏం చేస్తుండొచ్చు, ఉత్తప్పుడు అంటే పెట్టకపోని పెట్టాల్సినప్పుడన్నా గీ పెట్టేది లేదా, సిగ్గు లేదు లంగబుడిగానికి, ₹1 లేవని మాట్లాడుతుండు పెళ్ళ మాటలు పట్టుకొని. నువ్వైతే రారా కొడుకు, నీ సంగతి ఏందో చూసుకుంటా. అబ్బా ఏం తాగుతో ఏందో, ఇంటి చుట్టూ తిరుగుడే ఉంది మొత్తం. ఇక తినే వస్తున్నా, అది పెట్రోలు కాలరా, నీళ్ళు పోసుకొని తిరిగినట్టే ఉంది. ఇక పోయినప్పుడల్లా 500 దెబ్బ. అబ్బో వచ్చిర్రు ఇక. చిట్టమ్మా షాయ్ అయిన వారా? తాయినత్తమ్మా. ఇక మేము షాయిలు టిఫిన్లు అన్నీ మా తాయినమే. నువ్వు వస్తున్నప్పుడు మామకేమన్నా కూర వచ్చినవా మరి, మామ ఉపాసమే ఉంటాడు. మా వండినత్తమ్మా, ఇక టమాటా కూర వచ్చిన. ఇక బట్టలు పోదామంటే కదరా, నడుగురి పోదాం, మళ్ళీ ఆలస్యం కదా, చీకటి పోతుంది పొద్దు పోతుంది. పోదాం పరి మరి, ఇక పోదాం పర్రే చిట్టమ్మ దగ్గర, ఇక ముసల్దాన్ నుంచి మనం అందరం పోదాం పరి. ఏమయ్యా మరి పోదాం పాయ్యా ఇక బట్టలకు. ఇక నేనెందుకే, ఉన్నోళ్ళందరం పోదామా బట్టలకు, మీరు పోయిరా పొర్రి. ఇక గట్లంటే ఏందయ్యా, మందే వాళ్ళు అంతా మనమేనైతే పోదాం పా ఇక నడు. ఇక అమ్మ మరి పైసలు ఎట్లనే, ఈయన లేవనబట్టే అన్న లేవనబట్టే మరి ఎట్లా చేద్దామే, బట్టలకైతే పోతున్నాం కానీ. ఇక నీకెందుకు తీ బిడ్డ అవన్నీ, నేను ఉన్నా కదా తల్లిని, ఇక తప్పుతుందా బిడ్డ, నువ్వైతే వా. ఇక బట్టల దుకాణం కాడ ఆపరా కొడుక, మళ్ళా నడవశాత కాదు నాకు, ఆడ మమ్మల్ని దించి ఏ సందిలన్నా కారు పెట్టుకొని రారా నువ్వు. ఒరే కొడుక, ఇక నువ్వు బయట తిరగకరా కొడుక, జరా ఈయనే ఉండు, ఇది పెద్ద షాపాయే, మాకు ఏం తెలిసిపాడు కాదు, ఏమో డిస్కౌంట్లు ఏందో ఆపర గీపర ఉంటుందట కదరా, నువ్వు ఈయనే ఉండి జరా లెక్కలు గిక్కలు చూస్తుండు, నువ్వు పట్టిలేనట్టు బయటకోకు. ఇక మేము ఊరోళ్ళము ఎడ్డి మొక్కలమని బిల్లులు ఎక్కువ ఇస్తారా కొడుక, నువ్వు కౌంటర్ కానే ఉండు, చెప్పింది మనసులో పెట్టుకో. ఇక సరే తీయే, మీరైతే కొనుక్కోపోర్రి. ఓ ఏమో షాపు పెద్దగానే ఉన్నట్టుంది. ఇక ఖర్చు నేను కూడా మంచి చీరనే పడతా, ఇక మా అత్తనే కదా కట్టేది బిల్లు, నాకేంది. చెప్పండి అమ్మా, ఏం కావాలి నీకు? ఏమే కోడలనా ఎడ్డి ముఖం వేసుకొని ఏమో ఇంకా నిలబడ్డవేందే, ఏం కావాలని అడగబట్టామొచ్చి, చెప్పరా అదే. ఇక ఇప్పుడు అంతా నాదే నాయనే, ఏం చేస్తా, ఇక తప్ప అదే పెట్టేది ఉంటే కానీ, ఇక కొనుక్కోపోరు, ఏమేం కావనో అన్ని కొనుక్కోరి, ఏమేం కావనో అడుగుపోయే, మంచి మంచి చీరలు ఏమని అడుగుపో, ఏమో బిత్తిరి దాని లెక్క చూడబడితేందే. ఇక అంతా నాదే అంటుంది మా అత్తమ్మ, ఇక మొత్తం బిల్లు కట్టేటట్టుంది. ఇక నాదేం పోయింది, మంచి మంచి చీరలే కొంటా, నాడవిళ్ళకి కూడా మంచిదే తీసుకుంటా, రేపటి నాడైనా నవ్వునే మంచి చీరే మంచిగా కొనిచ్చింది అనుకుంటుంది. ఓ అమ్మ ఇక దావత్ ఉంది మా ఇంట్లో, మంచి మంచి పట్టు చీరలు చూపించు, మంచి యూపీ జరా. ఇక మీకు ఎంత రేట్లా కావాలమ్మా చీరలు? ఇక నేనా బిల్లు కట్టేది, మా అత్తనేనాయే, నాకేమొచ్చింది. ఇక ఓ అమ్మ రేటు గీటు తర్వాత కానీ చీరలు అయితే మంచిగా యూపీ, తర్వాత రేటు యుద్ధం కానీ. ఇగో చూడురమ్మా పట్టు చీరలు, ఇక మీరు మంచి ఏమన్నారు కదా, మంచి వేసినా చూడురి మరి. అబ్బా అత్తమ్మ బాగానే ఉన్నాయి, ఎల్లో కలర్ పింక్ కలర్ మంచిగా ఉన్నాయి అత్తమ్మ, కలర్లు అన్ని మంచిగా ఉన్నాయి. ఇక నాకేం తెలిసి పడవుతుంది ఆ కలర్లు గిల్లలు అన్నీ, ఇక నీకు ఏది నస్తే అదే తీసుకో, అంతా మనదే నాయనే, ఇక మందేవలూరు అంతా మనదే నాయ, తీసుకో. ఇక చీరలు కట్టేది మనమే, బిల్లు కట్టేది మనమే కదనే, అంత నీదేనే, నీ ఇష్టము, నీకు నచ్చింది తీసుకోయే. ఇక ఆ చీరలు చూస్తేనేమో బాగా కాస్ట్లీ ఉన్నాయి, వీళ్ళు మరి ఎంత ఏంది అని ఏం అడగకుండానే చూస్తుర్రు. కాదమ్మా మరి ఆ చీరలు రేట్ ఎంత ఉందమ్మా, అవి ఎట్లా ఆఫర్ ఉన్నాయా ఎట్లా? ఆ చీర ఒక్కొక్కటి 12,000 ఉంటుంది సారు, ఆఫర్ చేసేస్తే మీకు ఒకటి ఇట్లా 10,000కి అట్లా వస్తుండొచ్చు, కౌంటర్గా అడగాలి. నీ అడుగుడు సలగుండా ఏంద్రా రేట్ అంటున్నావు, ఎప్పుడు కొనుక్కునేది ఉన్నాదిరా, ఒకటే సారా కొనుక్కునేది, ఇక ఇప్పుడు కొంటే మళ్ళీ చిట్టమ్మ పెళ్లికే నాయే, ఇక ఏమైతుందిరా కొండంతి ఎన్న కాంతి. అవునండి రేటుదేముందండి, చీరలు ఎంత బాగున్నాయో, చాలా మంచిగా ఉన్నాయి, కలర్ఫుల్గా ఉన్నాయి, కట్టుకుంటే కూడా మేము మంచిగా ఉంటాము, రేటుదేముంది తీయండి. ఇక ఓ అమ్మ ఈ చీరలు మాకు మంచిగా నచ్చినాయి, ఇవి మంచిగా కావాలా కట్టి బిల్లు ఎంతైందో వేయిర్రి. ఓ అమ్మో ఇక చీరలు చూసుడు అయిపోయింది, బిల్లు అంటురు, ఇక నేను మెల్లగా జారుకుంటా బయటికి.
ఇక కొడుక నిన్ను చూసుకుంటారా, నువ్వు నా దగ్గరనే వేసాలేస్తావురా కొడుక. ఇక మీరు కొన్న చీరలకు మొత్తం కలిపి డిస్కౌంట్ తీసేయంగా 50,000 బిల్ అయింది సార్, బిల్లు కట్టండి. అబ్బా ఇక మొత్తదానికి మంచిగా 50,000 బిల్లు అయింది. కట్టని లేకనా అన్ని సంచులు దాచిపెట్టుకునే ఉంటది. ఎవరు పెడుతుంది? అమ్మ ఎటు పోయింది? అయ్యా ఏమోనయ్యా, ఇప్పటిదాకా మనతోనే ఉండే కదా, రాంగా ఎటుపోయింది చూడుపో. మరి బిల్లు కట్టమనబట్టే మీ అమ్మ ఎటుపోయింది? ఓ అమ్మో ఇటుకులాడి ఇష్టమున్న చీర కొనుక్కోమనే బిల్లుతోని మీకు అవసరమా అనే బిల్లు కట్టే టైంకి ఎటో జారుకుంది. ఇది ఏమో వేస్తట్టే ఉంది కానీ నాకేమో తేడా కొడుతుంది కానీ. షాప్ మొత్తం తిరిగేసి వచ్చిన అమ్మ ఏడ కనిపిస్తలేదు. ఏమైందయ్యా బిల్లు కట్టమంటే మొక్కట్లా వేస్తుర్రు? మీ వెనక ఎంతమంది ఉండ్రు చూడు, మీతోనే మాట్లాడుకుంటుంటే అవుతుందా? బిల్లు కట్టుర్రు ఫస్ట్. సార్ బిల్లు కట్టుర్రి, మాకు చాలా పనులు ఉన్నాయి, ఇక మేము పోవాలి, మీతోనే ఉంటా అవుతుందా? ఓ అమ్మో చూసినవా, షాప్ మొత్తం తిరిగినా ఏడ లేదంట ఇటుకులాడి. కొనబెట్టింది బయటకు జారుకుంది. ఇది బిల్లు ఎవరు కట్టాలని పోయింది, మేమే కట్టాలని చూస్తుంది అన్నట్టు. ఓ అమ్మో ఈ అల్లుడు కూడా తక్కువ షార్ లేడు. ఈ అల్లుడు కూడా ఎటో జారుకుండు. అత్తో దిక్కువాయే అల్లుడో దిక్కువాయే. ఇప్పుడు బిల్లు కట్టేది ఎవరా నాయన? ఇక నా మొగన్ పనానికే వచ్చినట్టుంది కానీ. ఏమండి బిల్లు కడతారా కట్టరా? ఇగో సేటు పైసలు తీసుకోరు ఇక. బట్టలు తీసుకొని వర్రి. ఓ అమ్మో నేను ఎంత జాగ్రత్త పడ్డా, ఎంత ఏది చేసినా ఇటుకులాడి నాతోనే బిల్లు కట్టించే. ఇది మామూలు కదరా నాయన. అల్లుడు దిక్కువాయే అత్త దిక్కువాయే, బిల్లు నా పానానికి వచ్చే ఏం చేద్దరా నాయన. ఓ అమ్మో కొడుక గీడున్నారా కొడుక మీరు? కాలే అమ్మ, నువ్వు ఏడుకోయినావు, నీ గురించి అంతా దేవులాడితే ఏడ లేకపోతివి. ఓ అమ్మో కొడుక ఏం చేద్దరా, ఒంటెలకు వచ్చి పడైంది. ఒంటెలకని పోయినరా నాయన. పోగా మంచిగా పోయినా బాత్రూంలోకి వెళ్ళాక ఇక కుడి బాధకి వెళ్ళేదుంటే ఎడమ చేతి బాధకి వెళ్ళి గిట్టే ఉంటారు కావచ్చు అని పోయినా కొడుక. ఏడ వేసినా దొరకకనే పోతిరా నాయన. దేవులాడి ఇక తిరగంగా దొరికిరా నాయన. ఆగమై పడైనా ఇక నేను చచ్చిపోతున్నా నేను భయమై పడేంద్రా కొడుక. ఓ అమ్మో దీని నోట్ల మనవయ్యా, దీని యాక్టింగ్ చూసినావా ఎట్లా యాక్టింగ్ చేస్తుందో. ఇక మీరు ఏడ కనిపించకపోయేసరికి నేను చచ్చిపోతానని భయమేంద్రా కొడుక నాకు. ఏం చేద్దరా నాయన, ఇక మీరు దొరికిర్రా నాయన. ఇక అయితే తీరా ఇక బిల్లు కట్టినావురా. ఇక బిల్లు మా కట్టిన తీయే, ఒకదానివి ఎటు పోవద్దు తెలియనప్పుడు. ఇక ఇంటికైతే పోదాం పర్రి. మా బావ ఎటు వేయండు? ఇక ఏం చేద్దరా కొడుక, బిల్లు నేనే కడదాం అనుకునే అన్ని కొనుక్కోమన్నారా బిడ్డను కోడల్ని కూడా. ఇక ఏం చేయాలరా గిట్లా ఆగమై పడైతే. ఇక ఎవరు కడితే తీరా కొడుక. ఇక అంత మనమేనైతే మంది ఎవరు తీరా కొడుక. ఇక నేనే కడుతున్న బిల్లు ఆగం కాకపోతే ఏం చేయాలరా గిట్లా ఆగమై పడైతే. ఇక నువ్వు ఇంకా నోరు తెరుచుకునే ఉన్నావే, నోరు మూసుకో, నోట్లకు దోమలు గిట్లా దొరగల. ఇక నేను రేట్ అడిగేటప్పుడు ఇక ఎందుకు తీయ్యా అంటివి, ఇప్పుడు మంచిగా ఉన్నదే, సమ్మ ఉండొచ్చు పానము. ఆహాహా అమ్మ ఇక అటు చేసి బిల్లు అయితే తప్పించుకున్నా. ఇక కొడుకాడు లేవు అని నామగట్నే వేసాలేస్తాడు. వీటితోని బిల్లు ఎట్లా కట్టిపోయాలో అట్లా కట్టించిన. ఇక కొడదానికి బగ్గా పడవచ్చు దెబ్బ. ఇక కాదరా కొడుక, నువ్వు ఎంతరా నా ముందు బచ్చగాని, నా ముందటనే నారని ఆటలు ఎన్నో నడివేరా కొడుక. ఇక దోస్తులు చూసిరుగా వీడియో, దావత్ చేద్దామా మరి? పార్ట్ 4 కావాలా? పార్ట్ 4 కావాలంటే కమెంట్ చేస్తే దావత్ కూడా వేస్తాము. ఇక దోస్తులు చూసిరు కదా, కోడలు ఎంత జాగ్రత్తగా ఉందామన్నా అత్తలు ఏడ ముంచన్నో మనల్ని ఆనే ముంచుతురు. ఇక నేను దావత్ కన్నా జరా జాగ్రత్తగా ఉంటా. దావత్ చేద్దామా మరి? పార్ట్ 4 కావాలంటే కమెంట్ చేయండి, పార్ట్ 4 కూడా వేస్తాము, దావత్ చేద్దాము.